మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చేతులతో అన్నం తినే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని తప్పక చూడాలి. ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది చేతులతో తినకుండా స్పూన్లతో తినటం అలవాటు చేసుకుంటూ ఉన్నారు. విదేశాలలో చేతులతో తినరు, స్పూన్లతోనే తింటూ ఉంటారు. ఇది విదేశీ సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని ఇప్పుడు భారతదేశంలో కూడా చాలామంది అలవాటు చేసుకుంటూ ఉన్నారు. మరి చేతులతో అన్నం తింటే మంచిదా, స్పూన్లతో తింటే మంచిదా అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చేతులతో అన్నం తినేవారు మాత్రం మిస్ అవ్వకుండా ఈ వీడియోని చూడాలి. ఫ్రెండ్స్, ఆ విషయాలను తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ఈ సృష్టిలో అందరూ ఒకలాగానే పుడతారు, కానీ వారి వారి అదృష్టాన్ని బట్టి, వారి వారి ప్రారంధాన్ని బట్టి కొంతమంది ధనవంతులవుతారు, మరి కొంతమంది పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటారు. ధనవంతులు కూడా కొన్నిసార్లు సడన్గా పేదవారిగా మారిపోతూ ఉంటారు. దానికి కారణం మనం స్వయంగా చేసుకునే అపరాధాలే. ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు చాలామంది కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పుల వలనే పేదవారిగా మారిపోతారు. చాలామంది భోజనాన్ని చేతితో కాకుండా స్పూన్లతో తింటారు. కానీ అలా స్పూన్తో భోజనం తింటే అన్నపూర్ణాదేవికి ఆగ్రహం వస్తుంది. స్పూన్లతో ఎవరైతే భోజనం చేస్తారో వారు చాలా తొందరగా తమ దగ్గర ఉన్న సంపదలను కోల్పోతారు, పేదరికంలోనికి వెళ్ళిపోతారు. అంతేకాదు, స్పూన్లతో అన్నం తింటే ఆకలి తీరినట్టు అనిపిస్తుంది, కానీ తీరదు. స్పూన్లతో భోజనం చేసేవారికి చాలా తొందరగా అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కనుక ఎవరైనా సరే చేతితోనే అన్నం తినాలి. చేతితో అన్నం తింటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. చేతితో అన్నం తినేవారికి అన్నపూర్ణాదేవి అనుగ్రహం లభిస్తుంది. ఎవరైతే ఎప్పుడూ చేతితో భోజనం చేస్తారో వారు ఆనందంగా, సంతోషంగా జీవిస్తారు. కాబట్టి ఎవరైనా సరే చేతితోనే అన్నం తినాలి. అలా తినటం వలన లక్ష్మీ అనుగ్రహం, అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలుగుతుంది. భోజనం చేసే కంచాన్ని ఎప్పుడూ కూడా ఛాతి కంటే ఎత్తులో పెట్టి తినకూడదు. ఎంతమంది అన్నంలో కూరను లేదా పెరుగును కలిపి గట్టిగా పిసికేస్తూ ఉంటారు. అలా పిసికినప్పుడు అన్నం చేతి వేళ్ల నుండి బయటకు వస్తూ ఉంటుంది. అలా అన్నాన్ని పిసికి తింటే దరిద్రం పడుతుంది. అన్నాన్ని అరచెయ్యి మొత్తం అంటుకునేలాగా కాకుండా, అలాగని మునివేళ్లతోనూ కాకుండా మధ్యస్థంగా చేతిని పెట్టి చక్కగా భోజనం చేయాలి. కొంతమంది భోజనం చేస్తూ మధ్యలో చేతికి అంటిన అన్నాన్ని వదిలించుకునేందుకు అరచేతిని కంచానికి గీకుతూ ఉంటారు. కానీ అలా చేస్తే అది దరిద్రానికి హేతువవుతుంది. భోజనం చేసేటప్పుడు మధ్యలో లేచి వెళ్ళకూడదు. చేతితో అన్నం తినేటప్పుడు ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. మహాభారతంలో భోజనం చేసే సమయంలో పాటించే కొన్ని ముఖ్యమైన నియమాల గురించి చెప్పడం జరిగింది. ఎవరైనా సరే ఈ నియమాలు పాటిస్తూ భోజనం చేసినట్లయితే వారికి ఆరోగ్యంతో పాటుగా సుఖ సంతోషాలు, భోగభాగ్యాల ప్రాప్తి కలుగుతుంది. శాస్త్రంలో చెప్పబడిన ఈ నియమాలు వైజ్ఞానిక పరంగా కూడా నిజమేనని రుజువయ్యాయి. మనం భోజనం చేయడానికి ముందు పంచాంగాలు అనగా 2 చేతులు, 2 కాళ్ళు మరియు ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే భోజనం చేయాలి. భోజనం చేసే ముందు ఇష్టదేవతను, ముఖ్యంగా అన్నపూర్ణాదేవిని తలుచుకొని వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇదే విధంగా సకల ప్రాణులకు కూడా మీలాగే భోజనం లభించాలని, ఏ ప్రాణి కూడా భోజనం లేక అలమటించకూడదని దేవుణ్ణి ప్రార్థించాలి. ఇలా ప్రార్థించిన తర్వాత మాత్రమే భోజనం చేయటం మొదలుపెట్టాలి. భోజనం వండే మహిళలు కూడా స్నానం చేసిన తర్వాత శుద్ధ మనసుతో ఇష్టదైవ మంత్రాన్ని జపిస్తూ వంటగదిలో భోజనం తయారు చేసుకోవాలి. అన్నిటికంటే ముందుగా 3 ముద్దల అన్నాన్ని, 1 ఆవు కోసం, 2వది కుక్క కోసం, 3వది కాకి కోసం ఇలా సపరేట్గా పక్కకు తీసిన తర్వాతే ఇంట్లో వారికి భోజనం వడ్డించాలి. అలాగే ఆహారాన్ని ఎప్పుడూ మితంగా తీసుకోవాలి. ఏ వ్యక్తి అయితే 1 పూట భోజనం చేస్తాడో ఆ వ్యక్తిని యోగి అని, 2 పూటలా భోజనం చేసే వ్యక్తిని భోగి అని పిలుస్తూ ఉంటారు. ఇక భోజనం ఏ దిశ వైపు తిరిగి చెయ్యాలంటే ఉత్తరముఖంగా కూర్చుని మాత్రమే తినాలి. దక్షిణ దిక్కు వైపు తిరిగి చేసే భోజనం అనేది ప్రేతాత్మలను ఆహ్వానిస్తుంది. పశ్చిమ దిక్కు వైపుకు తిరిగి చేసిన భోజనం వలన రోగాలు వృద్ధి చెందుతాయి. బెడ్పై కూర్చొని భోజనం అస్సలు చేయకూడదు. చేతుల్లో పట్టుకుని లేదా విరిగిన ప్లేట్లో, పాత్రల్లో భోజనం చేయకూడదు. మలమూత్రాలు వస్తున్న సమయంలో కూడా భోజనం చేయరాదు.
కలహాలు గొడవలు పెట్టుకుంటూ భోజనం చేయటం నిషిద్ధం. ఇవి కాకుండా ఎక్కువ చప్పుడు అలజడి ఉన్న ప్రాంతాల్లో భోజనం చేయటం నిషిద్ధం. అలాగే రావి చెట్టు కింద మరియు వటవృక్షం కింద కూర్చొని కూడా భోజనం చేయకూడదు. ఇకపోతే వడ్డించిన భోజనాన్ని ఎప్పుడూ కూడా నిందించకూడదు. అలాగే నిలబడి భోజనం చేయటం కూడా మంచిది కాదు. చెప్పులు వేసుకొని కూడా భోజనం చేయకూడదు. వేరే వ్యక్తులు వదిలేసిన భోజనాన్ని కూడా ఎప్పుడూ స్వీకరించకూడదు. సగం తిన్న పండ్లు స్వీట్లు కూడా తినరాదు. భోజనాన్ని మధ్యలో వదిలేసి లేచిన తర్వాత మళ్ళీ భోజనం చేయకూడదు. ఎలుకల ద్వారా ముట్టబడిన భోజనం ఎప్పుడూ తినకూడదు. ఋతుస్రావంలో ఉన్న స్త్రీ వడ్డించిన భోజనం, శ్రాద్ధ కర్మలు నిర్వహించినప్పుడు తీసిన అన్నం, పాచిపోయిన అన్నాన్ని, నోటితో ఊదిన భోజనాన్ని అంటే చల్లగా అవ్వడానికి నోటితో ఊదిన భోజనం కూడా తినటం మంచిది కాదు. అలాగే వెంట్రుకలు పడిన భోజనం చేయకూడదు. అగౌరవపరుస్తూ అపహేళన చేస్తూ వడ్డించిన భోజనం కూడా ఎప్పుడూ తినకూడదు. రాత్రి సమయంలో కడుపు నిండా భోజనం చేయకూడదు. భోజనం చేసే సమయంలో ఎలాంటి సమస్యల నుండి కూడా చర్చించుకోకూడదు. అస్సలు మాట్లాడకూడదు. భోజనాన్ని బాగా నమిలి మింగి తినాలి. తక్కువ మొత్తంలో భోజనం చేసే వ్యక్తికి ఆయుష్, ఆరోగ్యము, బలము, సుఖము, సుందరమైన సంతానం, మంచి సౌందర్యం ప్రాప్తిస్తుంది. భోజనం చేసిన వెంటనే కొన్ని పనులు చేయకూడదు. భోజనం చేసిన వెంటనే నీళ్లు, టీ త్రాగకూడదు. భోజనం చేసిన తర్వాత పరిగెత్తటం, కూర్చోవటం వంటి పనులు కూడా చేయకూడదు. భోజనం చేసిన తర్వాత ఎలాంటి పనులు చేయాలి అనే విషయానికి వస్తే, పగలు భోజనం చేసిన తర్వాత అటు ఇటు తిరగాలి. రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం 100 అడుగులు వేసిన తర్వాత ఎడమ వైపుకు తిరిగి పడుకోవటం వలన భోజనం అనేది త్వరగా జీర్ణమవుతుంది. భోజనం చేసిన గంట తర్వాత పాలు త్రాగటం వలన లేదా పండ్లు తినటం వలన భోజనం త్వరగా జీర్ణమవుతుంది. అంతేకాదు మహాభారతంలో భీష్ముడు ధర్మరాజుకు భోజనం గురించి కొన్ని నియమాలు చెప్పాడు. అవేమిటంటే, భోజనం కోసం ఆహార పదార్థాలు వడ్డించిన ప్లేట్ను ఎవరైనా దాటితే అటువంటి ఆహారం బురదల కలుషితమైనదిగా మారుతుంది. అటువంటి ఆహారాన్ని జంతువులకు పెట్టేయాలి కానీ తినకూడదు. అలాగే వెంట్రుకలు వచ్చిన ఆహారాన్ని తినకూడదు. అలా తింటే ఇంట్లో ధన నష్టం వాటిల్లుతుంది. కుటుంబం కలిసి కూర్చొని తినాలి. సోదరులు, ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి కూర్చొని భోజనం చేయాలని భీష్మ పితామహుడు చెప్పాడు. అలా చేయటం వలన కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది. ఒకరి పట్ల ఒకరు త్యాగం, అంకిత భావంతో ఉంటారు. కుటుంబం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. కుటుంబం అంతా కలిసి భోజనం చేయాలి, కానీ భార్యాభర్తలు ఒకే ప్లేట్లో భోజనం చేయకూడదు. అలా చేస్తే ప్రేమ పెరుగుతుందనేది నిజం. భీష్మ పితామహులు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు. కుటుంబానికి సంబంధించి ప్రతి వ్యక్తికి అనేక విధులు ఉంటాయి. ఆ విధులను నిజాయితీగా నిర్వర్తించాలంటే, కుటుంబాన్ని ఐక్యంగా ఉంచాలంటే భార్యతో కలిసి ప్లేట్లో భోజనం చేయకూడదు. ఎందుకంటే భార్యతో కలిసి ఒక ప్లేట్లో ఆహారం తీసుకోవటం ద్వారా కుటుంబంలోని ఇతర సంబంధాలతో పోలిస్తే భర్తకు భార్యపై ప్రేమ మరింత అధికమవుతుంది. అంతేకాదు భార్య మనసుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అప్పుడు భర్త తప్పు ఒప్పుల మధ్య తేడా గుర్తించలేడు. అలా ఒకే కంచంలో అన్నం తిన్న భర్త భార్యకు అడిక్ట్ అవుతాడు. భార్య ప్రేమ ముఖ్యమని అనుకుంటాడు. అది కుటుంబంలో కలహాలకు కారణమవుతుంది. కనుక భార్యతో కలిసి ఒక్కో ప్లేట్లో భోజనం చేయకూడదని భీష్ముడు చెప్పారు. రాత్రిపూట మీ భర్తకు ఎడమవైపున నిద్రించే స్త్రీలు ఈ మాటలను చాలా జాగ్రత్తగా వినండి. మీరు చేసే ఒక చిన్న తప్పిదం మీ భర్త జీవితాన్ని, మీ దాంపత్య జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈరోజు మేము చెప్పబోయే మాటలు అశ్రద్ధగా నిద్రపోయే స్త్రీల కోసం. నిద్ర అంటే సాధారణం అని, ఇటు పడుకున్నా అటు పడుకున్నా ఒకటేనని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ మన ప్రాచీన వాస్తు శాస్త్రం, జ్యోతిష్యం నిద్రపోయే దిశ గురించి, భార్యాభర్తలు పడుకోవలసిన స్థానం గురించి చాలా జాగ్రత్తగా చెప్తూ ఉన్నాయి. మీరు వివాహితులైతే ఈ మాటలను అస్సలు తేలిగ్గా తీసుకోకండి. లేకపోతే మీ జీవితంతో పాటు మీ భర్త జీవితంలో కూడా ఊహించని సమస్యలు తలెత్తవచ్చు. ఈరోజు మేము మీకు ఒక అద్భుతమైన, ఆశ్చర్యకరమైన విషయం చెప్పబోతూ ఉన్నాము. ఇది మీరు ఇంతకు ముందు బహుశా విని ఉండకపోవచ్చు.
దీని వెనుక ఉన్న జ్యోతిష్య శాస్త్రీయ కారణాలు తెలిస్తే మీ మనసు ఆశ్చర్యంతో నిండిపోతుంది. అయ్యో, ఇన్నాళ్ళు మేము ఈ చిన్న పొరపాటు చేస్తూ వచ్చామా? మా ఇంట్లో వస్తున్న అనారోగ్యాలు, భార్యాభర్తల మధ్య అపార్థాలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ మా తప్పిదం వలనేనా అని మీరు తప్పకుండా ఆలోచిస్తారు. ఈరోజు మీ మనసును కదిలించే ఒక సత్యం మీకు తెలియబోతుంది. కాబట్టి ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా వినండి. అప్పుడే మేము చెప్పేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. సగం సగం వింటే మీకేమీ అర్థం కాదు. ఫ్రెండ్స్, ముందైతే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ఒకసారి ఆలోచించండి. రాత్రి సమయం, చల్లని వాతావరణం, చీకట్లో నుంచి చంద్రుని వెన్నెల గదిలోనికి మెల్లగా ప్రవేశిస్తుంది. ఇంట్లో స్వచ్ఛమైన నిశ్శబ్దం, ఫ్యాన్ తిరిగే సన్నని శబ్దం తప్ప మరేమీ వినిపించటం లేదు. ఎప్పుడో ఒక్కసారి బయట నుండి వీధి కుక్కల అరుపులు. మీ భర్త, మీరు రోజంతా పనులు చేసి బాగా అలసిపోయి నిద్రకు ఉపక్రమిస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, భార్య భర్తకు ఏ వైపు పడుకోవాలి? ఈ చిన్న ప్రశ్న గురించి మీరెప్పుడైనా లోతుగా ఆలోచించారా? ఈ చిన్న ప్రశ్నకు సమాధానమే మీ జీవితానికి ఒక కొత్త దిశను చూపిస్తుంది. మీ ఇంట్లోని సమస్యలను, గొడవలను ఒక దెబ్బతో తొలగించేస్తుంది. భార్య భర్తకు ఎడమవైపు పడుకోవాలా, కుడివైపు పడుకోవాలా? మీరు సరైన మార్గంలో ఉన్నారా? లేక మీ తెలియని తప్పిదం వల్ల మీ భర్తకు, మీ కుటుంబానికి ఇబ్బందులు సృష్టిస్తున్నారా? ఈ ప్రశ్న మీకు సాధారణంగా అనిపించినా ఆయుర్వేదం, వాస్తుశాస్త్రం, ఆధునిక మనస్తత్వం శాస్త్రం దృష్టిలో దీనికి చాలా లోతైన అర్థం ఉంది. ఈ విషయం మీకు సులభంగా అర్థం అవ్వాలంటే ఒక కథ వినాలి. లావణ్య, మోహన్ల వివాహం జరిగి 5 ఏళ్ళయింది. వారిది ప్రేమ వివాహం. పెళ్ళైన తొలినాళ్ళల్లో వారి మధ్య ఉన్న ప్రేమను చూసి అందరూ ముచ్చటిపడేవారు. ఒకరినొకరు విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేకపోయేవారు. లావణ్య పుట్టింటికి వెళ్తే మోహన్కు బెంగ పట్టుకునేది. ఆమె గుర్తుకు రావటంతో తట్టుకోలేక మరుసటి రోజే ఆమెను కలవడానికి వెళ్ళిపోయేవాడు. కానీ పెళ్ళైన 1 సంవత్సరం గడిచిన తర్వాత వారి మధ్య మెల్లగా ఒక తెలియని నిశ్శబ్దం చోటు చేసుకుంది. వారి సంబంధంలో ఒక వింత అసంతృప్తి, దూరం కనిపించసాగాయి. కొంతకాలానికి వారి మధ్య చిన్న చిన్న విషయాలకే ప్రతిరోజు గొడవలు మొదలయ్యాయి. మోహన్ తనను ఇంతకు ముందులా ప్రేమించటం లేదని, పట్టించుకోవటం లేదని లావణ్యకు అనిపించేది. మరోవైపు లావణ్య తనను అస్సలు అర్థం చేసుకోవటం లేదని, తన కష్టాన్ని, ఒత్తిడిని గుర్తించటం లేదని మోహన్ భావించేవాడు. ఒకరి మనసు ఒకరు తెలుసుకోలేకపోతున్నారు. ఈ చిన్న చిన్న గొడవలు చిలికి చిలికి గాలివానగా మారి చివరికి విడాకుల వరకు వెళ్ళే పరిస్థితికి చేరుకున్నాయి. వారిద్దరూ మానసికంగా, శారీరకంగా కృంగిపోయారు. మోహన్కు వ్యాపారంలో నష్టాలు రావటం మొదలయ్యాయి. లావణ్యకు తరచుగా తలనొప్పి, నీరసం వంటి ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. ఒకరోజు లావణ్య తీవ్రమైన నిరాశతో తన పాత స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది. అక్కడ ఆమెకు ఆ స్నేహితురాలి అమ్మమ్మ అయిన ఒక వృద్ధురాలు కనిపించింది. ఆమె ముఖంలో ఒక దివ్యమైన తేజస్సు ఉంది. లావణ్య బాధను చూసి ఆ అమ్మమ్మ నవ్వుతూ ఆమెను దగ్గరకు పిలిచి జీవితంలోని ఒక గొప్ప సత్యాన్ని చెప్పింది. అమ్మ, బాధపడకు. రాత్రిపూట నువ్వు నీ భర్తకు ఏ వైపున పడుకుంటున్నావో అదే మీ ఇద్దరి బంధంలోని మాధుర్యాన్ని నిర్ణయిస్తుంది. తప్పుడు దిశలో పడుకుంటే దాంపత్య జీవితం ఎప్పటికీ సుఖమయం కాదు. గొడవలు, అపార్థాలు, దూరాలు పెరుగుతూనే ఉంటాయి. ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు. భాగ్యం కలిసి రానట్టు కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. కానీ నువ్వు పడుకునే దిశలో ఒక చిన్న మార్పు చేసుకుంటే మీ జీవితం మళ్ళీ సుఖమయం కాగలదు అని చెప్పింది. లావణ్యకు ఆ మాటలు చాలా వింతగా, నమ్మశక్యంగా అనిపించలేదు. నిద్రపోయే స్థానానికి జీవితంలోని సమస్యలకు సంబంధం ఏమిటని ఆమె మనసులో ప్రశ్నించుకుంది. కానీ ఆమెలో ఒక తెలియని జిజ్ఞాస మొదలైంది. అమ్మమ్మ, నేను ఏ తప్పు చేస్తున్నాను? దయచేసి చెప్పండి అని ఆత్రంగా అడిగింది. అప్పుడు ఆ అమ్మమ్మ ఇలా వివరించింది. అమ్మా, భార్య ఎల్లప్పుడూ భర్తకు ఎడమ వైపునే పడుకోవాలి. ఎడమ భాగాన్ని హృదయ స్థానం అంటారు. భార్య ఎడమవైపు పడుకోవటం వల్ల భర్త యొక్క కుడి మెదడు చురుకుగా పనిచేస్తుంది. కుడి మెదడు ప్రేమ, శ్రద్ధ, ఆప్యాయత,
సృజనాత్మకతకు కేంద్రం. ఇది భావోద్వేగాలను నియంత్రిస్తుంది. భార్య ఎడమవైపు ఉన్నప్పుడు భర్త ఆమెను తన హృదయంలో భాగంగా భావిస్తాడు. వారి మధ్య సంభాషణ పెరుగుతుంది, అపార్థాలు తగ్గుతాయి, బంధం బలపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం కూడా ఎడమవైపు పడుకోవటం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, గుండెపై ఒత్తిడి తగ్గుతుంది, జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది, గాఢమైన నిద్ర పడుతుంది అని చెప్పింది. ఈ మాటలు విని లావణ్య ఆశ్చర్యపోయింది. అయ్యో, నేను రోజు మా వారికి కుడివైపే పడుకుంటున్నాను అని గుర్తు చేసుకుంది. ఆమెలో భయం మొదలై, అమ్మమ్మ, మరి కుడివైపు పడుకోవటం వల్ల ఏమవుతుంది అని వణుకుతున్న స్వరంతో అడిగింది. అప్పుడు అమ్మమ్మ నవ్వి, అదే అసలు సమస్య అమ్మ. భార్య భర్తకు కుడివైపు పడుకున్నప్పుడు అతని ఎడమ మెదడు చురుకవుతుంది. ఎడమ మెదడు తర్కం, విశ్లేషణ, నాథనలకు స్థానం. ఇది శక్తికి, ఆధిపత్యానికి ప్రతీక. పెళ్ళైన తొలినాళ్ళల్లో ప్రేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ప్రభావం కనిపించదు. కానీ బంధం పాతబడిన కొద్దీ భర్తలోని తార్కిక స్వభావం పెరుగుతుంది. అతను భార్యతో చిన్న చిన్న విషయాలకే తర్కించటం, వాదించటం, గొడవ పడటం మొదలు పెడతాడు. భార్య చెప్పే భావోద్వేగాలను అతను అర్థం చేసుకోలేడు. ఆమె ప్రేమను ఆశించినప్పుడు అతను తర్కాన్ని చూపిస్తాడు. ఇది దాంపత్య జీవితంలో శక్తి సమతుల్యతను దెబ్బతీస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం భార్య కుడివైపు పడుకోవటం అశుభమని, అది బంధంలో ఒత్తిడిని, అపార్థాలను పెంచుతుందని చెప్తుంది. ఆ మాటలు వింటూ ఉండగా లావణ్యకు మెరుపులా ఒక విషయం గుర్తొచ్చింది. పెళ్ళైన కొత్తల్లో వారి ఇంటికి వచ్చిన ఒక దూరపు బంధువు, అప్పుడు కాలం మారింది లావణ్య, భర్తకు అంటి పెట్టుకొని ఉండకూడదు, నువ్వు కుడివైపు పడుకో, అప్పుడే అతనికి విశాలంగా ఉంటుంది, నీకు స్వేచ్ఛగా ఉంటుంది అని నవ్వుతూ సలహా ఇచ్చింది. ఆ రోజు లావణ్య దానిని ఆధునిక ఆలోచనగా భావించింది. కానీ ఇప్పుడు ఆ మాటల వెనుక ఉన్న అసూయ, విషం ఆమెకు అర్థమైంది. ఆ బంధువు తమ ఆనందం చూసి ఓర్వలేకనే అంత సున్నితంగా తమ బంధంలో చిచ్చు పెట్టిందని గ్రహించి లావణ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ రోజు ఇంటికి వెళ్ళిన లావణ్య మనసులో ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. అమ్మమ్మ చెప్పిన సలహాను పాటించాలని నిశ్చయించుకుంది. ఆ రాత్రి నుండి భర్త మోహన్కు ఎడమవైపు పడుకోవటం మొదలుపెట్టింది. మొదటి కొన్ని రోజులు పెద్ద మార్పు ఏమీ కనిపించలేదు. కానీ వారం గడిచేసరికి మోహన్ ప్రవర్తనలో ఒక చిన్న మార్పుని గమనించింది. అతను ఉదయాన్నే చిరునవ్వుతో ఆమెతో మాట్లాడడం మొదలు పెడతాడు. ఆఫీసు నుండి వచ్చాక రోజు ఎలా గడిచిందని ఆప్యాయంగా అడగసాగాడు. నెమ్మదిగా వారి మధ్య గొడవలు తగ్గాయి. పాత ప్రేమ మళ్ళీ చిగురించటం మొదలయ్యింది. 2 నెలలు గడిచేసరికి వారి జీవితం మళ్ళీ మధురంగా మారింది. మోహన్ వ్యాపారం పుంజుకుంది. లావణ్య ఆరోగ్య సమస్యలు మాయమయ్యాయి. వారి జీవితంలో కొత్త కాంతి వెలిగింది. ఒక చిన్న మార్పు ఇంత పెద్ద అద్భుతాన్ని చేస్తుందని ఆమె గ్రహించింది. ఇప్పుడు మీకు ఎడమ కుడివైపు పడుకోవటం వల్ల కలిగే లాభ నష్టాలు అర్థమయ్యాయి కదా. కానీ కేవలం దిశ మార్చుకుంటే సరిపోదు. మీరు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఈ మాటలను చివరి వరకు వింటే మీ బంధాలు, ఆరోగ్యం రెండూ మెరుగుపడతాయి. మొదటి జాగ్రత్త, రాత్రి నిద్రపోయే ముందు మీ మంచం దగ్గర మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీ రిమోట్లు వంటి ఎలక్ట్రిక్ వస్తువులను దూరంగా ఉంచండి. వీటి నుండి వెలువడే రేడియేషన్ మీ నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది, మెదడుకు విశ్రాంతి లేకుండా చేస్తుంది. ఇది మనసులో ఒత్తిడిని, చికాకును పెంచి మరుసటి రోజు గొడవలకు దారితీస్తుంది. రెండో జాగ్రత్త, నిద్రించే భంగిమను సరిచేసుకోండి. కేవలం తలను మాత్రమే కాదు, మీ శరీరం మొత్తాన్ని భర్తకు ఎడమ వైపుగా మార్చి పడుకోండి. అప్పుడే పూర్తి ప్రయోజనం కనిపిస్తుంది. మీ వెన్నెముక్క నిటారుగా ఉండేలా శ్వాసలో ఆటంకం లేకుండా చూసుకోండి. మూడో జాగ్రత్త, మీరు వాడే దిండు చాలా ఎత్తుగా కానీ చాలా పల్చగా కానీ ఉండకూడదు. ఇది మెడ, భుజాల నొప్పులకు దారితీస్తుంది. సరైన దిండు వాడటం వల్ల నిద్ర హాయిగా పడుతుంది. నాలుగో జాగ్రత్త, మీ పడక గది వాతావరణం శాంతియుతంగా ఉండాలి. మృదువైన లైటింగ్, సుగంధభరితమైన అగరుబత్తి లేదా దీపం వెలిగించండి. మీరు పడుకునే చాప లేదా దుప్పటి శుభ్రంగా సువాసనగా ఉండాలి. ఈ వాతావరణ దాంపత్యంలో ఆప్యాయతను పెంచుతుంది. ఐదో జాగ్రత్త, నిద్రలోనికి వెళ్లే ముందు కోపాన్ని, ఒత్తిడిని, రోజంతా జరిగిన సంఘటనలను పూర్తిగా వదిలివేయండి.
ఎవరైనా మిమ్మల్ని తిట్టినా బాధపెట్టినా దాన్ని మర్చిపోండి. మంచి ఆలోచనలతో నిద్రలోనికి జారుకోండి. మీ కుటుంబ పిల్లలు, మీ కలల గురించి ఆలోచించండి. సానుకూల ఆలోచనలతో నిద్రిస్తే మీ జీవితం కూడా సానుకూలంగా మారుతుంది. ఇప్పుడు మీ బంధాన్ని మరింత బలపరిచే కొన్ని సులువైన ఉపాయాల గురించి తెలుసుకుందాం. నిద్రకు వెళ్లే ముందు మీ భర్తతో కనీసం 5 నిమిషాలైనా మాట్లాడండి. మొబైల్, టీవీ పక్కన పెట్టి ఒకరి కళ్ళల్లోనికి ఒకరు చూస్తూ ఆప్యాయంగా సంభాషించుకోండి. ఇది రోజంతా పడిన అలసటను, ఒత్తిడిని మాయం చేస్తుంది. మీరు భావోద్వేగంగా ఒకరికొకరు దగ్గరవుతారు. నిద్రకు ముందు గదిలో చందనము, జాస్మిన్ లేదా గులాబీ వంటి సుగంధాలను వ్యాపింపజేయండి. ఇవి మనసును శాంతపరిచి ఆనందకరమైన నిద్రను కలిగిస్తాయి. నిద్రకు ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు త్రాగండి. ఒకవేళ ఏ కారణం చేతనైనా భర్తకు ఎడమవైపు పడుకోలేని పరిస్థితి ఉంటే కనీసం నిద్రపోయే ముందు 1 నిమిషం పాటు మీ భర్త చేతిని పట్టుకొని కళ్ళు మూసుకొని గాఢంగా శ్వాస తీసుకోండి. ఇది మీ ఇద్దరి మధ్య శక్తి ప్రవాహాన్ని సరిచేసి అపార్థాలను తొలగించేస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం నిద్రపోయే దిశ కూడా చాలా ముఖ్యం. తల దక్షిణం వైపు, కాళ్ళు ఉత్తరం వైపు పెట్టి నిద్రించటం ఉత్తమమైనది. ఇది గాఢమైన నిద్రను, మనశ్శాంతిని, సరైన శక్తి ప్రవాహాన్ని అందిస్తుంది. ఈ దిశలో భార్య భర్తకు ఎడమవైపు పడుకుంటే అది వాస్తు ప్రకారం అత్యంత ఆదర్శవంతమైన స్థితి. అలాగే ఇంట్లో విరిగిపోయిన వస్తువులను, చిరిగిన ఫోటోలను ఉంచకండి. మీ వివాహ చిత్రాలను అందమైన ఫ్రేమ్లో పెట్టి పడకగదిలో మీకు కనిపించేలా ఉంచండి. ఇది మీ బంధాన్ని ప్రతిరోజు గుర్తు చేస్తూ ప్రేమను పెంచుతుంది. ఫ్రెండ్స్, భర్తకు ఎడమ లేదా కుడివైపు పడుకోవటం అనేది కేవలం శారీరక స్థితి మాత్రమే కాదు. అది మీ బంధంలోని శక్తి, భావోద్వేగాల ప్రవాహాన్ని నిర్దేశించే ఒక ముఖ్యమైన అంశం. మన సాంప్రదాయాలలో ప్రతి చిన్న విషయంలోనూ లోతైన అర్థం దాగి ఉంది. వివాహంలో 7 అడుగులు ఎలాగైతే 7 వాగ్దానాలకు ప్రతీకయో, అలాగే భార్య భర్తకు ఎడమవైపు ఉండటం అంటే బామాగిగా ఉండటం బంధాన్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తుంది. ఇది కేవలం పాతకాలపు నమ్మకం కాదు. దీని వెనుక శాస్త్రీయ, మానసిక, వాస్తుపరమైన కారణాలు ఉన్నాయి. ఈ చిన్న మార్పును మీ జీవితంలో భాగం చేసుకోండి. మీ దాంపత్య జీవితం సంవత్సరాల పాటు మధురంగా, ఆనందంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.